స్థలం అంటే ఇట్లాంటి మేము ఇవ్వం కదా. అదే ఇది ఎప్పుడు అప్పుడు 13 ఏళ్ళ క్రితం వచ్చింది. అప్పుడు 13 ఏళ్ళ కిందట వచ్చిందా మీకు? అసలు రాలేదు. 13 ఏళ్ళ కిందట కూడా రాలేదా? పూర్వే మేము దాని గురించి అనుకోలేదు. ఈ అకౌంట్ మా అమ్మకి అయితే ఆ అకౌంటే లేదు మేడం. హెచ్బిఎస్లో ఆ అకౌంట్లో డబ్బులు ఉన్నట్లు చూపిస్తాం. ఏ అకౌంట్లో? హెచ్బిఎస్ అని అకౌంట్. ఇది అకౌంట్ నేమ్ ఆదిలక్ష్మి. అకౌంట్ కన్ఫర్మ్ నో కాదు, అకౌంట్లో లేదు. అకౌంట్లో కాదు, చేతికే క్యాష్ ఇచ్చినట్టుంది. లేదు లేదు అదే అదే అసలు స్థలం గురించి ఒక్క నిమిషం. బిఎల్ బీబీఎల్ అంటే పేమెంట్ 10 bags ఇచ్చినారా? సిమెంట్ ఇప్పుడు తీసుకుంటా అంటే హౌసింగ్లో ఉంది అని వస్తుందా? మేము డివైడ్ అయినాము. ఇప్పుడు మా అమ్మ తమ్ముడు వాళ్ళు సపరేట్ ఉన్నారు. వాళ్ళకు వచ్చిందా? వాళ్ళకు వచ్చినా కూడా ఇదే చూపిస్తాం వాళ్ళకు కూడా. అందరూ అప్పుడు కలిసి ఉన్నప్పుడు మేమైతే కట్టించుకోలేదు, కానీ అదే చూపిస్తాను. ఇద్దరికి అదే చూపిస్తాను. నీకు మళ్ళీ ఫోన్ చేసి చెప్తారన్నా. బాగున్నావునా? ఏనా బాగున్నావా? ఏం పెద్దమా బాగున్నావా? ఏడికి బయలుదేరినా పొద్దునే? పనికి పోతున్నావా? ఏం పనికి? బయలుదేరి పనికా? నారాయణ స్వామి హోటల్లోనా? తెలుసునా? ఏమ్మా నిన్న వచ్చినారా? ఇది పిల్లోడు అటెండ్ అయినట్టు స్కూల్లో తెచ్చాను సార్ నేను. వాళ్ళు కార్మెంట్ నుంచి గవర్నమెంట్కి మార్చినానని వాళ్ళు ఇవ్వలేదు సార్ నాకు. అర్థం కాలే అంటే గార్మెంట్లో 7 సంవత్సరము ప్రైవేట్ స్కూల్లో జరుగుతాంటివి. అవును అవును. గవర్నమెంట్ స్కూల్కి వేసినాను సార్ నేను. నువ్వు ప్రైవేట్ నుంచి గవర్నమెంట్కి వచ్చినావని ఈ ప్రైవేట్ వాళ్ళు నిన్ను చూపిలేదు అంటావు అని. 0 attendance కిందకి రాసినారా వాళ్ళు? ఏ కాలేజ్, ఏ స్కూల్ అది? హర్ష స్కూల్. ఇప్పుడు 87% ఎవరు రాసినారు? మళ్ళీ హర్ష స్కూల్ రాసినారే. మరి ఆయన అప్పుడు రాసి ఇచ్చినప్పుడు అప్పుడు ఎందుకు 0 attendance అని రాసి ఇచ్చినారు? తెలియదు ఎందుకు రాసి ఇచ్చారు. సంవత్సరము బియ్యం కార్డు లేక 7 సంవత్సరం. అవును నేను రాసి ఇచ్చినాను. లేదు మీరు కమిషనర్ని కలవలేదా? మళ్ళీ నేను కమిషనర్ని పోయి కలవమన్నాను కదా. మీరు ప్రూఫ్ అడిగితే ప్రూఫ్ లేని ఎక్కడ పోయినా చెల్లదని సార్. ఇది చూడండి, ఇది రీవెరిఫికేషన్ లిస్ట్ కూడా మళ్ళీ మనకు వచ్చింది సార్. అది కూడా రీవెరిఫై చేయించాం సార్. మీరు ఇప్పుడు ఏ స్కూల్? గవర్నమెంట్ స్కూల్లో. దాంట్లో రీవెరిఫికేషన్ లిస్ట్లో మన రీవెరిఫై చేసినారు. అప్పుడు ఆ రీవెరిఫికేషన్ లిస్ట్లో ఉందా? అప్పుడు ఎలిజిబుల్ సార్. మళ్ళీ వచ్చేసి మళ్ళీ లాస్ట్ అమౌంట్ పడే ముందరగా ఆయన ఎలిజిబుల్ వచ్చేసారు. ఇది రీవెరిఫికేషన్ సార్. ఇట్లా ఉండే కేసులు గవర్నమెంట్ ఎంప్లాయీ కేసులు ఒక స్కూల్లో 4-5 వచ్చినాయి సార్. అవి సపరేట్ టీంలు వేసి టీచరు, హెచ్ఎం, మన సెక్రటరీ ముగ్గురు వెళ్ళి గవర్నమెంట్ ఇచ్చింది సార్. ఇవన్నీ రీవెరిఫై చేశారు సార్. చేసి దాంట్లో జెన్యూన్ ఉంటే ఓకే చేశారు సార్. సో ఇప్పుడు దాంట్లో ఉందో లేదో సార్ చూసుకోండి. శాంతినగర్ స్కూలా? శాంతినగర్ స్కూల్లో అంట. ఆ హెచ్ఎంతో మాట్లాడాను. నీ ఫోన్ నెంబర్ ఏందమ్మా? 630037. ఇట్లా ఉన్న వాటిని ఎలా క్లియర్ 6196 వీటిని ఎలా క్లియర్ చేయాలనేది మనకు గైడ్లైన్స్ ఇస్తూ ఉన్నారు సార్. సరే ముందు అయితే మనం రీవెరిఫికేషన్ చేసి పెట్టి చేసుకోండి. తర్వాత వాళ్ళు వచ్చినప్పుడు మనం క్లియర్ చేస్తాం. సరేనా? మీకు ఫోన్ ఏనా బాగున్నావా? సరే బాగున్నావా? ఏం పెద్దమ్మా బాగున్నావా? మీరు ఇక్కడ ఎక్కువ ఉన్నాయి విఎల్టీస్. మీరు ఎందుకు మరి ఎక్కువ రైజ్ చేసుకోలేకపోతున్నారు? డ్రైవ్ చేస్తే ఎక్స్టెన్షన్ ఏరియాస్లో పెరుగుతుంది. బాగున్నామ్మా? వాటిలో కొన్ని ఇమ్మీడియట్గా నెలల వ్యవధిలో మారిపోతుంది సార్. దానికి మనం ఇప్పుడు బాగున్నామ్మా? సబ్ రిజిస్టర్ ఆఫీస్కి రాయమని చెప్పినాము. రాసాం సార్. దాంట్లో మనం ఇప్పుడు చేసిన ట్రాన్స్ఫర్ డ్యూటీ కూడా పెంచాం సార్. ఓకే. ఒక ప్రాపర్టీ 10 lakhs పైన ఉంటే 1% ఆఫ్ ది రిజిస్టర్డ్ వాల్యూ మీద పెట్టాం. దానివల్ల కూడా ఎక్కువ వస్తుంది సార్. బాగున్నామ్మా?
ఏం పెద్దయినా బాగున్నావా? ఆరోగ్యం బాగుందా? పెన్షన్ ఎంత వస్తుందా? 3,000 వస్తుందా? 3,000తో పాటు ఇద్దరికి పెన్షన్ వస్తుందా? నమస్తేమ్మా. ఎక్కడ మగ్గాలు నువ్వు నేస్తా అంటావు? ఏమని చెప్పారు? అంటే ఫస్ట్ జీరో అకౌంట్ బ్లాక్ అయిపోయింది సార్.